హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపెడతాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత లవంగా, ఇలాచి, పట్ట, సాజీ వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది ఎర్రగా వేగేంత వరకు దాన్ని మనం కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న చికెన్ కేజీన్నర ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న చికెన్ బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మూత పెట్టుకొని నూనెలో ఒక 10 నిమిషాలు బాగా మగ్గనియ్యాలి. మంచిగా నూనెలో మగ్గిన తర్వాత 5 స్పూన్ల కారం వేసుకోవాలి. మూడు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత చికెన్ను బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ముందే కడిగి పెట్టుకున్న 4 టమాటాలను కట్ చేసి చికెన్లో వేసుకోవాలి. కారం పొడి, ఉప్పు ముక్కలకు పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నూనె బయటికి వచ్చిన తర్వాత ఇందులో మనము కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మనం దీన్ని కలుపుకోవాలి.
ఇప్పుడు మనము 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత మనము 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి 1 స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు నూనెలో బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. చికెన్లో వాటర్ పోసుకున్నాం కాబట్టి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు నూనె బయటికి వచ్చింది కాబట్టి చికెన్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని పొయ్యి మీదకి వెళ్ళి దించేసుకోవాలి. వేడి వేడి బగారన్నంలో ఈ చికెన్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మాకు చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.